మీ ఇన్‌స్టా చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంటది. అంటే ఎక్కడా కూడా ఎక్స్‌పోజు ఇలాంటిది కంటెంట్ ఏముండదు. చాలా పద్ధతిగా ఉంటది. అవును. కానీ ఈ మూవీ దగ్గరకొచ్చేసరికి అంటే ఒక టామ్ బాయ్ అనుకోవచ్చు. అంటే ఒక పద్ధతిగా ఉన్న ఒక సౌందర్యలాగా చీర కట్టుకొని రీల్స్ చేసే అమ్మాయిని తీసుకొనొచ్చి ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ లాగా చూపించడం జరిగింది ఈ యెస్. మూవీలో. అవును. 'ఆపరేషన్ పద్మ' అనే మూవీలో. అసలు ఎలా ఒప్పుకున్నారు? అంటే నేను ఇంత పద్ధతిగా ఉన్నాను. నా ఫ్యాన్స్ అందరూ ఇలా అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ మంచిగా ఇలానే చూడాలనుకుంటారు గదా! నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే నేనేమన్నా నెగెటివ్ అవుతానేమో అనే పాయింట్ ఎప్పుడూ తట్టలేదా మీకు? తట్టలేదు. హ్మ్. ఎందుకంటే నేను ఒక యాక్టర్‌గా వచ్చా ఇక్కడ. హ్మ్. వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తా? అంటే ఇప్పుడు సపోజ్ ఆడియన్స్ చాలా పద్ధతిగా, సౌందర్యలాగా మంచి చీరలు కట్టుకొని చేస్తుంది. ఇదే నాకు ఉంది. హ్మ్. అలాంటప్పుడు ఇలా ఉన్న అమ్మాయి ఇలా క్యారెక్టర్ చేసిందంటే అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? దాని వెనుక ఒక కథ ఎంత బలంగా ఉంటుంది? ఒక మూవీకి హైలైట్ అది. అలాంటప్పుడు ప్రేక్షకులు కంపల్సరీ ఆదరిస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళు చూసుకునే అమ్మాయి ఇంత మంచి రోల్ చేసిందంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందులో నెగిటివ్ ఉండదు, పాజిటివ్ గానే. కానీ ఆ క్యారెక్టర్ పరంగా కొన్ని స్మోక్ సీన్స్ అలా ఉంటాయి, ఫైట్ సీన్ కూడా ఉంటుంది. అది బలం, ఆ మూవీకి బలం, ఆ కథకి బలం ఉంటుంది కాబట్టి అలా చేయాల్సి వస్తుందని మూవీ చూసాక ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది.